మనకు ఫార్మర్ ఐడి ఉందా లేదా, దాని స్టేటస్ ఎంతవరకు ఉందా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. మనం ఫస్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి పోవాలండి. దానికి ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి పోయినాం కదా, ఇక్కడ వచ్చేసి ఏపీఎఫ్ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అని టైప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ టైప్ చేసినాం కదా. అది టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన వచ్చేసి https://apfr.agristack.government.in అనే వెబ్సైట్ ఉంది కదండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. దీనిలో వచ్చేసి చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్, మనకు చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్లోకి పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, ఫార్మర్ ఐడి అని 3 ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే దాని ద్వారా మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఫార్మర్ ఐడి ఉంటే ఫార్మర్ ఐడి ద్వారా మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు దీనిలో చెక్ చేసుకుందాం. మనకు ఒక ఆధార్ నెంబర్ కొట్టి చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇలా కొట్టినాం కదండి. ఇప్పుడు వీళ్ళ పేరు, ఆధార్ నెంబరు, ఫస్ట్ వీళ్ళ ఆధార్ నెంబర్ చూపిస్తుంది, తర్వాత ఫార్మర్ నేము, తర్వాత ఎన్రోల్మెంట్ డేటు అంటే ఎప్పుడు చేసినారు, ఫిబ్రవరి 2021 2025లో చేసినారు. ఇది వాళ్ళ ఫార్మర్ ఐడి, వీళ్ళది ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కాబట్టి ఫార్మర్ ఐడి చూపిస్తుంది. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి అప్రూవల్ స్టేటస్ అప్రూవ్డా కాదా అని చూపిస్తుంది. అప్రూవల్ అయిన డేట్ చూపిస్తుంది. ఏమైనా రిమార్క్స్ ఇప్పుడు ఇక్కడ రిజెక్టెడ్ అని ఒకవేళ వస్తే దానికి సంబంధించిన రిమార్క్స్ అనేది లాస్ట్లో చూపిస్తుంది. ఏదైనా రిజెక్షన్ రీజన్ కానీ ఏదైనా ఉంటే అది చూపిస్తుంది. దాన్ని మనం కరెక్షన్ చేసుకొని మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. ఇదండి మనకు ఫార్మర్ ఐడి స్టేటస్ చెక్ చేసుకోవడం.